ఆ సభలో చూసిన మీ నాయకుల గురించి అదే అదే ఆ సభలో పాపం తెలియక వీళ్ళు ఈడ సమర్థించినట్టున్నారు. ఆడ వీళ్ళ బాస్ ఉన్నాడు కదా, వీళ్ళని పర్యవేక్షించడానికి ఉన్నాడు కదా ఒక డ్రిల్ మాస్టరు. ఆ డ్రిల్ మాస్టర్ ఆ లైన్లో లేడు అధ్యక్ష, వాళ్ళకి తెలియనట్టుంది. ఇంటికి పోయినాక వీళ్ళకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ 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 నార్కోటిక్స్ విషయంలో కానీ ప్లీజ్ 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 మధు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనకి సభ అందరు సభ్యులు కూడా దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు కావద్దనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆశించేదే. గత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది, ఇంకా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే అందరు సంతోషిస్తారు. ప్లీజ్ స్పీకర్ చైర్మన్ సార్, గత ప్రభుత్వం TSNAP తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రారంభించింది. దానికి ఒక అధికారుల ప్యాటర్న్ కూడా డిసైడ్ చేసింది. అధికారులను నియమించలే. వాళ్ళు 29 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన సామాగ్రిని యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నివేదిక ఇచ్చిన ₹1 కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. హైదరాబాద్ సిటీ కమిషనర్కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చిండ్రు. వారు ఈ హైదరాబాద్ సిటీ కమిషనర్కి ఇక్కడుండే సమస్యల్ని పరిష్కరించుకుంటే ఎప్పుడైనా వీలు దొరికితే అటువైపు దృష్టి పెట్టే విధంగానే ఉన్నది. అంటే ఊరికే నామకే వాస్తే అంటారు కదా మన తెలంగాణలో, నామకే వాస్తే కంటి తుడుపు చర్యల కింద చేసిండ్రు. అందుకే మేము రాగానే ఫుల్ టైం ADGని దానికి నియమించినాం. 301 మంది సిబ్బందిని వాళ్ళు అడిగినారు, వీళ్ళు ఎలాంటి సిబ్బందిని ఇవ్వలేదు. తక్షణమే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారులను నియమించడంతో పాటు వాళ్ళకి కావాల్సిన 29 కోట్లు కాదు 50 కోట్లైన నిధులు ఇవ్వండి. ఇది తెలంగాణ భవిష్యత్తు. తెలంగాణ పునాదులు బలంగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈ తెలంగాణ యువకులు విద్యార్థులు తెలిసి తెలవని వయసులో ఇట్లాంటి వాటికి బానిసలు అవుతే తెలంగాణ భవిష్యత్తు గాఢాంధకారం అవుతుందని చెప్పి వచ్చిన ఎంబడే బాధ్యతాయుతంగా మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కఠినంగా అణిచివేయబోతున్నాం. పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద వివిధ రూపాల ముసుగులో ఇక్కడికి వచ్చి దీన్ని వ్యాప్తి చేయడానికి, వ్యాపారం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ యువకులకు కూడా, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అనో, హెరాయిన్ అనో, కొకైన్ అనో మాదక ద్రవ్యాల మాట మేము ఎవ్వరము వినము.